నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. అల్లూరు జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా హతం. భార్యతో పాటు మరో 4 అనుచరులు పోలీసు కాల్పుల్లో మృతి చెందినట్లు సమాచారం. జూన్ నెలాఖరుకు టిట్కో ఇళ్లు అందజేస్తామన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. గత పాలకులు ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు అందచేయలేదన్న ఆరోపణ. మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జేసీ గోపాలకృష్ణ, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పత్తి కొనుగోలు చేస్తామని హామీ. భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మావోయిస్టు PLGA కమాండర్ హిడ్మా హతమయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారని, వారిలో మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా, ఆయన భార్య రాజీ, అనుచరులు ఉన్నట్లు సమాచారం. ఉదయం 6 గంటల నుంచి భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై స్పష్టమైన సమాచారంతో కూంబింగ్ నిర్వహించినట్టు చెప్పారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగాను పనిచేశారు. బస్తర్ ప్రాంతంలో కీలకంగా వ్యవహరిస్తూ గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరు పొందాడు. హిడ్మా నేతృత్వంలో జరిగిన గెరిల్లా దాడుల్లో వందలాది మంది భద్రతా దళాలు మరణించారు. మావోయిస్టుల అగ్రనేతలు లొంగుబాటు నేపథ్యంలో 2 నెలలుగా హిడ్మా లొంగుబాట పోరాటం కొనసాగింప అన్న సంశయం ప్రసార సాధనాల్లో ప్రతిరోజు ప్రధానంగా నిలుస్తుంది. దీనికి తోడు ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్లో మాత్రమే మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, భద్రతా దళాలు కూంబింగ్ను ఉధృతం చేయడంతో ఏఓబీ ద్వారా అనుచరులతో హిడ్మా ఏపీలో ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేసి హిడ్మా, అతని అనుచరులను హతమార్చారు. హిడ్మాపై 1 కోటికి పైగా రివార్డు ఉన్నట్లు పోలీసుల కథనం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లను రానున్న జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో పురపాలక కార్యాలయం వద్ద జరిగిన సభలో మాట్లాడారు. 2014-19 కాలంలో 7 లక్షల టిట్కో ఇళ్లు నిర్మించగా అనంతరం వచ్చిన పాలకులు ఒక్కటి లబ్ధిదారులకు అందచేయలేదని అన్నారు. అద్దంకి పురపాలక సంఘానికి అమృత్ పథకం కింద 110 కోట్లు రానున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ నగర్ వద్ద ఊర చెరువు అభివృద్ధికి 6.23 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అద్దంకి ప్రజల చిరకాల కోరికగా ఉన్న మినీ బైపాస్ నిర్మాణాన్ని 2 విభాగాలుగా చేపడతామని అన్నారు. అనంతరం మినీ బైపాస్ నిర్మాణంలో భాగంగా 55 మంది నిర్వాసితులకు సింగరకొండ సమీపంలో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. పురపాలక కమిషనర్ డి రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంచాలకుడు చిన్ని శ్రీనివాసరావు, పురపాలక, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 1 సెంట్ అని అసలు ఏ కట్టుకోవాలో కూడా తెలియదు. అలా గందరగోళం చేసింది. రాష్ట్రంలో అన్ని దగ్గర హౌసింగ్ ప్రాజెక్ట్ మొత్తం నాశనం చేసింది. సైట్స్ సరిగా చక్కగా ఏర్పాటు చేసిన టిట్కో హౌసెస్ 2014-19లో నేను విదేశాఖ మంత్రిగా ఉంటే 7 లక్షల ఇల్లు శాంక్షన్ చేశారు. 7 లక్షల టిట్కో, 5 లక్షలు మనం యాక్చువల్ గ్రౌండ్ చేసాం. 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం గ్రౌండ్ స్టార్ట్ చేసింది. అయితే గత ప్రభుత్వం వచ్చి వాటన్నింటినీ క్యాన్సిల్ చేసేసి 2,61,000 అన్నది. 2,61,000 చేశారంటే అవి కూడా చేయాలి.
బైపాస్ చేసినప్పుడు మనకు కూడా నివాసం పోయింది కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరూ కూడా మన సెకండ్ రోడ్ దగ్గర ఒక ఎకరం పైన బాగు చేసాం, మొత్తం రిపేర్ చేసి మొత్తం లెవెలింగ్ చేసి మొత్తం రెడీ చేసి 50 నుంచి 60 మందికి ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఆ గంట మీద మనం రోడ్ వేసేటప్పటికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ మొత్తం డెవలప్ చేస్తాం. మొత్తం ఇల్లు వేస్తాము, రోడ్లు వేస్తాం, మంచినీళ్ళు ఇస్తాము, కరెంట్ ఇస్తాము. వీళ్ళు కట్టుకోవడానికి ఒక్కొక్క వ్యక్తి దాదాపు 2.5 లక్షలు ఓట్లు ఇస్తాం అన్నమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా ఇది కూడా హైవే దగ్గర ఉంది, మంచిగా మేము అందరూ చూపించి ఆ రోజు ఒప్పించాం అన్నమాట. అక్కడ ఖాళీ ఇచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు జరగకుండా అందరూ చేస్తాం. ఇప్పుడు ఒక 55 మందికి 55 మందికి గెలపడా రెడీ చేస్తాం. వృద్ధులు నడవలేని స్థితిలో ఉండేవారు ఫిర్యాదు చేయడానికి వస్తుంటారని, అలా వచ్చిన వారికి మర్యాదపూర్వకంగా వారి సమస్యలను విని సత్వర న్యాయం అందిస్తామన్న భరోసా కల్పించాలని అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల వినతులను ఎస్పీకి అందజేశారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి తక్షణ విచారణ చేపట్టి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం అందించాలని అన్నారు. ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని అన్నారు. పీసీఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఒంగోలు రూరల్ సీఐ ఎన్ శ్రీకాంత్ బాబు, పొదిలి సీఐ ఎం రాజేష్ కుమార్, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, పామూరు సీఐ ఎం శ్రీనివాసరావు, సమస్యల పరిష్కార వేదిక ఎస్ఐ జనార్దన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం రైతుల సౌకర్యార్థం మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో పత్తి కొనుగోలు కావాలంటే రైతులు ఈ క్రాప్ నమోదు చేయాల్సి ఉంటుందని జేసీ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన 8,110 రూపాయల ధరకు కొనుగోలు చేస్తామని, తేమ 8 నుంచి 12% మధ్య ఉండాలని స్పష్టం చేశారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, తేమ శాతాన్ని 12 నుంచి 20% పెంచాలని జిల్లా అధికారులు కోరినట్లు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా ఉండటం వల్ల కేంద్రాన్ని ముందుగానే ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డిఎం వరలక్ష్మి, డిఏఓ శ్రీనివాసులు, ఆర్డీఓ ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఏడీఏ బాలాజీ నాయక్, తహసీల్దార్ చిరంజీవి, ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఇక్కడ మాట్లాడి మన రైతులతో దాకా ఉండదు సార్. మా పనులు యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. 20% దాకా ఉంటుంది సార్. ఇప్పుడు అమౌంట్ ఎంత ఉండదు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మరి ఇప్పుడే గౌరవ శాసనసభ్యుల వారు కూడా ప్రస్తావించారు. వాస్తవానికి మనకి గ్రేడ్ 1 రకం కింద మన క్వింటాల్కి ప్రభుత్వం మద్దతు ధర 8,110 రూపాయలు, అట్లాగే మీడియం క్వాలిటీకి అయితే 7,710 రూపాయలు మనకి ఇచ్చారు. సో మన ఈ క్రాప్ బుకింగ్ తాలూకా డేటా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒక 12,000 మంది ఫార్మర్స్ దీంట్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ పంటలో మనకి నమోదు అవ్వడం జరిగింది. ఆల్ రిజిస్ట్రేషన్ కాదు, మనం నమోదు చేసాం, ఈ క్రాప్ బుకింగ్లో బుక్ చేసాం. సో అందులో 21,000 క్వింటాల్స్ వరకు మనకి ఉత్పత్తి వస్తుందనేది ఒక అంచనా. మరి మనకి దాదాపు 14 మండలాల్లో పత్తి సోదరులు, రైతు సోదరులు ఉన్నారు. సో మొన్న మోంతా సైక్లోన్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మోంతా సైక్లోన్లో
అత్యధికంగా నష్టపోయిన క్రాప్ ఏదైనా ఉందంటే అది కాటన్ క్రాప్. మరి ఏదైతే ఇప్పుడు ఈ మాయిశ్చర్ కంటెంట్ మనకి 8 నుంచి 12% జనరల్గా ఉండాలా, మనకి ఏదైతే అది రిలాక్సేషన్ అడుగుతున్నామో అది కూడా ఇప్పుడే మీ ఎదురుగానే వీసీ కూడా నడుస్తుంది, దానిలో కూడా రైట్ చేస్తాము. అట్లాగే ఈ బయ్యర్ వచ్చే ఇది కూడా మరి చేస్తాము. కంటిన్యూస్ మానిటరింగ్ కోసం ఇక్కడ మన రెవెన్యూ, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అట్లాగే మన మార్కెటింగ్ డిపార్ట్మెంటు, తర్వాత ఇతరత్ర 3 డిపార్ట్మెంట్లో కూడా టైఅప్ చేసి రైస్ సోదరులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకు మార్కాపూర్లో ఈ ప్రతికూల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి మోందా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది ఈరోజు 12% మాత్రమే తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం. దాన్ని 18 to 20% వరకు రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పి ఇప్పుడే మనందరి తరఫున జేసీ గారిని నేను రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా ఉన్నతాధికారులతో, పైన ఉన్నటువంటి డైరెక్టర్ గారితో, ఎంపీ గారితో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామని, ఈ ప్రాంతంలో రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మన ప్రాంత రైతాంగం తరఫున జేసీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే రైతులందరూ కూడా దీన్ని ఈ యొక్క మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కేంద్రాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా చూడవలసిన బాధ్యత ఒక పక్క అధికారులు, మరొక పక్క ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేపట్టాలి. ఎందుకంటే దళారుల వ్యవస్థలో దళారుల చేతిలో పడి రైతు నలిగిపోతా ఉన్నాడు. అలా దళారుల వ్యవస్థ అనేది పెట్టేయకోకుండా ఉండేదానికి ఈ మార్కెట్ ద్వారా, మన మార్కెట్ యార్డ్ ద్వారా ఈ యొక్క పత్తి కొనుగోలు కేంద్రాన్ని అనేది ఏర్పాటు చేస్తాం. CCI ద్వారా ఇక్కడ మార్కెట్ యార్డులో సెంటర్ని ఓపెన్ చేయించడం జరిగింది. మరి ఈ సెంటర్లో రైతులు మీరు పండించినటువంటి ఈ పత్తిని సెంటర్కి తీసుకొని వచ్చి మీ యొక్క పంటను ఇక్కడ అమ్ముకోవాల్సిందిగా తెలియజేయడం అనేదండి. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో 5,500 నుంచి 6,000 వరకు ఉంది. గవర్నమెంట్ మద్దతు ధర కింద 8,110 అది లాంగ్ స్టాపులు, మీడియం వచ్చేసరికి 7,710 రూపాయలు ఉందండి. మరి మంచి రేటు ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన రేటు మరి మధ్య దళారులను నమ్ముకోకుండా మీరు ప్రతి గర్భిణీ స్త్రీకి సకాలంలో అన్ని సేవలు అందించి ప్రీ మెచ్యూరిటీ మరణాలు నివారించాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ మరణాల నివారణ దినోత్సవ అవగాహన ప్రచార గోడ పత్రికను జేసీ ఆవిష్కరించారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రోగ్రాం అధికారి డాక్టర్ కమలశ్రీ తెలిపారు. నెలలు నిండకుండా పుట్టే శిశువుల ఆరోగ్యం, మనుగడ కోసం తగిన సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించడం, అకాల శిశువులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, వైకల్యాలు, అభివృద్ధిలో జాప్యాలను తగ్గించడం, ముందస్తు జననాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు, డాక్టర్ హేమంత్, డిఆర్ఓ చినబోబులేసు తదితరులు పాల్గొన్నారు. తల్లి గర్భం నుండి బిడ్డ ప్రసవించేటప్పుడు నెలలు నిండకుండా 37 వారాల లోపు కనుక ప్రసవిస్తే ప్రీమెచ్యూరిటీ అంటారు. అటువంటిప్పుడు బిడ్డకి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీమెచ్యూర్ డెలివరీ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని వైద్య శాఖ నుండి ఇచ్చేటువంటి సర్వీసులన్నీ కూడా 100% తీసుకోవడం ఒకటి. అదేవిధంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 37 వారాల లోపు అంటే ప్రీమెచ్యూరిటీతో బేబీ కనుక డెలివరీ అయితే స్పెషలైజ్డ్ నియోనటల్ కేర్స్ అని మనకి సెంటర్స్ ఉన్నాయి. వాటిల్లో వైద్యం తీసుకొని ఫోటోథెరపీ కానీ లేకుంటే ఇంకా ఏమైనా సర్వీసెస్, పీడియాట్రిక్ సర్వీసెస్ అని అందుతాయి. కాబట్టి వారు కూడా ప్రీమెచ్యూరిటీతో డెలివరీ అయినా సాధారణ వ్యక్తుల్లాగా పెరిగి పెద్దవడానికి తగిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా దానికి సంబంధించి డిఏఓ గారు ఒక 2 మాటలు చెప్తారు. కోసం సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్స్, అలాగే వాళ్ళకి బాడీ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. మనకి ముఖ్యంగా 37 డిగ్రీ సెల్సియస్ ఉంటే వాళ్ళకి 36 కంటే తక్కువ ఉంటుంది అనమాట. సో దీన్ని హైపోథర్మియా అంటారు. ఇది హైపోథర్మియా అనేది చాలా ప్రమాదకరమైనది.
వాళ్ళని కానీ తగిన పద్ధతుల్లో కానీ వాళ్ళ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే ఇది చాలా ముఖ్యమైన కారణం అవుతుంది అనమాట. నెల తక్కువగా ఉన్న పిల్లలు మరణాలు శాతం. సో ఈ ముఖ్యమైన దీనికి కారణాలు ఏంటంటే ప్రతి స్త్రీ కూడా గర్భం దాల్చిన వెంటనే ఆమెకి తగిన యాంటీనేటల్ చెకప్ చేస్తూ, అంటే ముఖ్యంగా ఎన్ని క్రానిక్ డిసార్డర్స్ అంటారు, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అలాగే గర్భకోశానికి సంబంధించి అంటే గర్భశోక ముఖద్వారంలో ఇన్కాంపిటెన్సీ అంటారు, అలాగే మాయ ముందుగా ఉండటం ప్లసెంటా ప్రీవియా, అలాగే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏదైనా లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే, సో ఇలాంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ గర్భం దాల్చినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఇలాంటి సమస్యలన్నీ ఉంటే వాళ్ళలో ఈ ప్రీమెచ్యూర్ డెలివరీస్ అన్ని ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. తొలి తెలుగు వాగ్గేయకారులు తాళ్లపాక అన్నమాచార్యులకు 12వ తరానికి చెందిన తాళ్లపాక హరినారాయణాచార్యులు సతీ సమేతంగా ఒంగోలులో పర్యటించారు. గడియారం వారి వీధిలోని బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త గడియారం సుబ్బయ్య శర్మ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సీతారామచంద్రస్వామి పూజా కార్యక్రమంలో హరినారాయణాచార్యులు దంపతులు పాల్గొన్నారు. రాముడు రాఘవుడు అనే అన్నమాచార్య సంకీర్తనను ఆలపించారు. ప్రతి సంవత్సరం కోదండరామస్వామి వారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నారసింహ సుదర్శన యజ్ఞం నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని, ఇది లోక కళ్యాణానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. హరినారాయణాచార్యులను గడియారం సుబ్బయ్య శర్మ తదితరులు సత్కరించారు. బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శి మహంకాళి వెంకటశేషయ్య, కోశాధికారి పెంగళి పూర్ణచంద్రరావు, కార్యవర్గ సభ్యులు మైనంపాటి సాయికుమార్, భక్తులు పాల్గొన్నారు. అదే ఈరోజు పాటిస్తాం. 10 రూపాయలు కూడా దాని రెండు సార్లు ఆచార్యకి లేదా పంచ సంస్కారాలు చేయాలి. పరబ్రహ్మము సురులు సఖేపగ అసురులు శిక్షేపగ తిరమై ఉదయజీన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడి తెడు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొని వలికేటి పరమతము వేద వేదాంతములయందు. ఈ ఒంగోలులో యాదవుల సంఘం వాళ్ళు కార్తీక మాసం చివరి సోమవారం రోజు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభిస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా విచ్చేశాను. ఈ కార్యక్రమంలో గడియారం వీధిలో ఉన్నటువంటి రామాలయం అనంత కోదండ రామాలయం దర్శనం చేసుకున్నాను. రాములు వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ అగ్రజులందరూ చాలా అద్భుతంగా ముఖ వర్చస్సుతో బాగున్నారు. ఈ గుడి, ఈ ఆలయం ఇంకా దినదినాభివృద్ధి చెంది భక్తులందరూ ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా వారందరికీ ఆశీర్వదిస్తున్నాను. జనవరి 4వ తేదీ 2026 సంవత్సరము అనంత కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ యజ్ఞము ప్రారంభిస్తున్నారు. భక్తకోటి జనులందరూ ఈ యజ్ఞంలో పాల్గొని వాళ్ళకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. ప్రాచీన వాగ్గేయకారుడైన అన్నమాచార్యులు వారి 12వ తరం శ్రీ హరినారాయణాచార్యులు గారు ఒంగోలు విచ్చేయటం సత్సందర్భంలో మన బ్రాహ్మణ సేవా సమితి నిర్వహణలోని అనంత కోదండరామస్వామి దేవస్థానంలోని రామస్వామి వారిని దర్శించుకోవడానికి వారు రావటం మేమంతో సంతోషంగా భావిస్తున్నాం. ఇది వారు మాకెంత ఆనందం వేసిందంటే స్వామివారి విగ్రహాలు చూసి చాలా ముఖవర్చస్సు చాలా బాగుంది అని చెప్పి మేము అడగకుండానే స్వామివారిని రాముల వారిని కీర్తించడం జరిగింది. అది మాకెంతో ఆనందాన్ని కలిగజేసింది. కాబట్టి మేము వారికి బ్రాహ్మణ సేవా సమితి తరఫున మేము హృదయపూర్వక
మా నమస్కారాలు తెలియజేసుకుంటూ దేశంలో మతోన్మాద పాలనను బీజేపీ కొనసాగిస్తుందని సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల జీ కుమార్ అన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం నినాదంతో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ కనుసన్నల్లో భారత రాజ్యాంగం, లౌకిక ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ధర్నా చేపట్టామని, ప్రజలందరూ కూడా కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి తరలి రావాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నగర కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసరావు, ఉప్పుడూరు ప్రకాశరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలను అట్టడుగు వర్గాలపైన ఇలాంటి కేసులు మోపబడుతూ ఉన్నటువంటి ఈ స్థితిలో ముఖ్యంగా భారతదేశాన్ని రాతియుగం నాటికి తీసుకొని వెళ్లకుండా భారతదేశం యొక్క రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రోజున ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ అరాచకవాద, అలాగే పెట్టుబడిదారి, మనువాద, భూస్వామ్య ఈ పద్ధతులకు వ్యతిరేకంగా, దళితుల్ని ఊచకోత కోస్తున్నటువంటి దారుణాలకు వ్యతిరేకంగా భీకరమైనటువంటి పోరాటాన్ని భవిష్యత్తులో నిర్మించబోతా ఉన్నాం. దానికి ఈరోజే పరాకాష్ఠని తెలియజేస్తూ ఉన్నాం. గిరిజనులు అనేక మంది ఈరోజు కాల్పులకు గురవుతూ ఉన్నారు. వీటన్నిటికీ నిరసనగా జరుగుతున్న ఈ పోరాటం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా జనగణన రేపు జనవరి 1 నుంచి ప్రారంభం కాబోతూ ఉంది. జనగణన, కులగణన చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ అందరూ కులగణన చేపట్టాల్సిందని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు షెడ్యూల్ ప్రకటించలేదు. ఏ విధంగా జనగణన చేపడతామనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన షెడ్యూల్ విడుదల చేయని నేపథ్యంలో ఈ రాష్ట్రంలో రేపు జనవరి నుంచి ప్రారంభం కాబోతున్న జనగణనలో కులగణన కూడా చేపట్టడానికి అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, అలా తీసుకోకపోతే ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందుతుంది, భవిష్యత్తు ప్రజా ఉద్యమాలు జరుగుతాయని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. అద్దంకి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. అద్దంకి ద్వారకా నగర్లో 4.60 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం, 7.25 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. పసుమర్తిపాలెంలో 15 లక్షల నిధులతో నిర్మించిన సామాజిక భవనాన్ని, శ్రీ ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం 25 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాలును ప్రారంభించారు. ఎన్ఆర్ఈ, డీసీఏపీ సంస్థల సహకారంతో 230 సైకిళ్లను విద్యార్థులకు మంత్రులు ఉచితంగా పంపిణీ చేశారు. 60 మంది నిరుపేదలకు ఇంటి నివాసన స్థల పట్టాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. మెప్మా ఆధ్వర్యంలో LHP సెల్ కింద 50 లక్షల నిధులను 60 డ్వాక్రా సంఘాలకు మంత్రులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్, విద్యుత్ శాఖ ఎస్సీ ఆంజనేయులు, మెప్మా పీడీ సత్య ఆనందపాల్, అద్దంకి మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే
ఫారెస్ట్ వాళ్ళు చిన్న సైజ్ కొద్దిగా పెంచమని చెప్పండి. కార్తీక మాసం చివరి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. సంతపేట షిరిడి సాయిబాబా మందిరం ప్రాంగణంలో జరిగిన కళ్యాణంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చెంచలరావు పార్వతీ దంపతులు పాల్గొన్నారు. అర్చకులు శంకర్ స్వామి కళ్యాణకర్తూ జరిపించారు. భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని కన్నులారా తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఒంగోలులో యాదవుల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో సంతపేట టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో అన్నమయ్య 12వ తరం వారసులు తాళ్లపాక స్వామీజీ, టీటీడీ సన్నిధిగొల్ల కిషోర్ స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్తీక దీపోత్సవం, శివాభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకున్నాయి. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, వైవి సుబ్బారావు, పశ్చిమ వెంకటేశ్వర్లు, కొఠారి నాగేశ్వరరావు, చెల్లా హరి, చెల్లా రాజధనవర్మ, తుమ్మకూరి దొర, కాక వెంకటేశ్వర్లు, కాక శ్రీను, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. సార్ వేసేసి నించోండి సార్, వదిలేసి నించో సార్, ఇక్కడ చూడండి. నించోండి సార్, వేసేసి చేతులు ఇచ్చేసి నించోండి. మధ్యలో పెట్టేవాడిని కాకుండా వదిలేయాలి. స్వామి అట్టుండాలి స్వామి. చూడాలి అందరూ. ఈ నెల 3 చేసాం సార్. మొన్న ఎగ్జామ్ ఊరేగింపు చేశారు పక్కన మున్సిపల్ ఎక్కడ దగ్గర. నిన్న టీచర్స్లో నాయుడులో చేశారు. ఇప్పుడైతే నాకు తక్కువ బడ్జెట్ చేశాను. ఫస్ట్ టైం 5,000 చేస్తాను. అత్యంత సాంప్రదాయబద్ధంగా
ప్రత్యేకించి అన్నమాచార్యుల వంశస్థులైనటువంటి 12వ వారసులు తాళ్లపాక అన్నమాచార్యుల వారసులు, అదేవిధంగా యాదవులకు అత్యంత ప్రాముఖ్యుడు, మొట్టమొదటగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఆ తలుపులు తీసి సన్నిధి గొల్ల వారు రావటం, అదేవిధంగా యువకులు ఇలా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అత్యంత సాంప్రదాయబద్ధంగా కార్తీక వనభోజనాలంటే ఆ పరమశివుణ్ణి ప్రార్థించుకొని మా జాతికి మంచి చేయండి, మా జాతిని సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండే విధంగా అనుగ్రహించండి, మీ కటా కృపాక్షాల కోసం ప్రత్యేకించి శ్రీకృష్ణుడు అదేవిధంగా శివుడు వీళ్ళ యొక్క అనుగ్రహం కోసం యాదవులందరూ కలిసి ఈ యొక్క యాదవ్ వనభోజన కార్యక్రమాన్ని టీటీడీ కళ్యాణ మండపం ఒంగోలులో అత్యంత వైభవంగా శాస్త్రయుక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన కాటం రాజు అని మా యాదవుల దేవుడు, ఆయన దగ్గర కూడా నిన్న ఆదివారం మార్కాపురం అవతల వేణువతల ఊళ్ళో చాలా అద్భుతంగా వనభోజనాల కార్యక్రమం చేసుకున్నాం. ఒంగోలులో నివసించే ప్రజలకు, మా యాదవులకు ఈరోజు మా సోదరులందరూ వచ్చారు. అందరూ చాలా హ్యాపీగా ఆనందముగా ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజకు బాగా చేసుకున్నందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమం జరగడానికి కొంతమంది సహకారం చేసిన వారికి కూడా ధన్యవాదములు. తిరుమల నుంచి వచ్చినటువంటి సన్నిధి గొల్లగారు కిషోర్ యాదవ్ గారు మరియు తాళ్లపాక అన్నమయ్య స్వామి 12వ వారసులైన వారు విచ్చేసినందుకు ముందుగా పెద్దలకి వారికి కృతజ్ఞతాభినందనలు యాదవుల సోదరుల తరపున. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు యాదవ సోదరులు మరియు మహిళలు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్యక్రమం చాలా ఎంతో సుందరవందరంగా ఆ మహాశివుని దర్శనం చేసుకుంటూ ఈ రోజున మాకు దర్శన భాగ్యం కల్పించిన ఆ దేవదేవుడికి మరియు ఆ మహాశివుడికి ఎంతో రుణపడి ఉంటాము జీవితకాలం. యాదవ సోదరులందరం మాకు మంచి ఆశీస్సులు అందించినటువంటి వారందరికీ, ఈ కార్యక్రమం బాగా జరిగినందుకు మాకు తోడ్పడినటువంటి దాతలకి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దోర్నాల శ్రీశైలం రహదారిలోని పెద్ద మూల మలుపు వద్ద అశోక్ లైలాండ్ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో వాహనంలోని 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరంతా విజయవాడకు చెందిన వారు కాగా దైవ దర్శనానికి శ్రీశైలం వెళ్తుండగా ఘాట్ రోడ్లో అదుపు తప్పి బోల్తా పడింది. అక్కడ ఉన్న ఫారెస్ట్ సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్సులో తరలించారు. ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అద్దంకి పట్టణంలో ప్రధానంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణకు వినతిపత్రం అందజేశారు. వీటితో పాటు తాగునీటి ప్రాజెక్టు పనులు, భవనాసి రిజర్వాయర్ త్వరితగతిన పూర్తి చేయాలని, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలు తెలుసుకున్న మంత్రులు వాటి పరిష్కారానికి త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి కలశ ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. పేర్లమాన్యం అరుణోదయ కాలనీలో శోభాయానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో జరిగిన కార్యక్రమంలో 108 జ్యోతులు, 108 కలశాలతో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం భక్తి పార్వస్యంతో సాగింది. మహిళలు గోమాతకు విశేష పూజలు చేపట్టారు. గత 18 ఏళ్లుగా నిర్విరామంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాధు సంత్ పరివార్ జాతీయ అధ్యక్షుడు త్రిపుర భైరవేశ్వరానంద స్వామీజీ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందే చూసవుతుంది అంటే
బయలెల్లినాదే అమ్మలారా దుర్గా బయలెల్లినాదే అమ్మలారా కొండల్ ఒక పెద్ద గురువు గారు ఏం చెప్పారంటే గోవులు కూడా తీసుకొచ్చి పెట్టు, గోవు దర్శనం మహాపుణ్యము అని చెప్పినప్పుడు ఆ గోవులు కూడా అప్పటి నుంచి పెట్టడం మొదలుపెట్టాను. నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ కూడా మన తిండి బండాలం ప్రతి ఒక్క స్వామికి కూడా మనకి సందర్భంగా వాళ్ళు ఇచ్చినారు. గోవులు పెట్టిన తర్వాత డెవలప్ కూడా మాకు గుడి డెవలప్ కూడా బాగా వచ్చింది. ఈ 108 జ్యోతులు 108 కలశాలు వెతుకొని తిరగటాన ఈ జ్యోతి ఒక దర్శనం అనేది ఎప్పుడైతే మనకి ఊరిగింపు మార్గం పోతుందో ఆ ఖాళీలో ఎలాంటి శని కూడా ఎలాంటి శక్తి కూడా ఉందో. అదే కాదు అమ్మవారికి శక్తి పెరుగుతుంది, వేటికి అమ్మవారు అన్ని మార్గాల మనకు రచిస్తుంది. అందుకే ఒక సంవత్సరానికి మొదలుకొని ప్రతి ఒక్క భక్తుడికి మనకి ఇచ్చిన భక్తుడికి కూడా అన్ని విషయాల్లో వాళ్ళకి మంచి జరగాలని, వాళ్ళ కాపురం అభివృద్ధి పెరగాలని, వాళ్ళని తినుబండాలం కూడా ఇడ్లీ కానీ గారె కానీ ఇంకోటి కానీ కూడా వాళ్ళకి ప్రతి ఒక్క స్వాములకు కూడా ఉత్తమ స్వాములకు కూడా మామూలు స్వామికి మాలేసుకున్న స్వామికి కూడా పెడతాం మొదలుపెట్టాను. గత 18 సంవత్సరాల నుంచి జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం నిర్విరామంగా చేస్తూ ఉన్నారు. ఉండే కొంది డెవలప్మెంట్ బాగా ఉంది. మెయిన్గా ఈ జ్యోతుల ఊరేగింపు అనేది మీ ఇంట్లో కానివ్వండి, మీ గ్రామంలో కానివ్వండి, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించి వెలుగు నింపడమే ఈ యొక్క జ్యోతుల యొక్క ముఖ్య ఉద్దేశము. సాక్షాత్తు ఆ అమ్మవారే వారి రూపంలో వచ్చేసి నాయనా నాకు జ్యోతుల ఊరేగింపు చేయమని వారు సంకల్పం చెప్పడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు జ్యోతుల ఊరేగింపు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మహిళామూర్తులు 108 మంది చేత 108 జ్యోతులు 108 కలశాలు ఎత్తి ఈ యొక్క గ్రామంలో ఊరేగింపుగా చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. మేము కూడా గత కొన్ని సంవత్సరాలుగా వారితో మాకు పరిచయం ఉంది. మేము కూడా చాలా కార్యక్రమాల్లో మేము పాల్గొనడం జరిగింది. వారు ఇక్కడ వచ్చేసి నాగమయ్య పుట్టస్వామి అంటారు, పేరమాన దగ్గర అరుణోదయ కాలనీ. ఇక్కడ ఒక ఆశ్రమం నిర్వహించారు. ఈ ఆశ్రమంలో కూడా వారు అన్నదానం చేస్తూ ఉంటారు. ఊరికి వెలుగునిచ్చేది, చరిత్ర తెలియచేసేది గ్రంథాలయం అని విశ్రాంత ఆర్జేడీ డాక్టర్ యు దేవపాలన అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అద్దంకి గ్రంథాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. సృజన అధ్యక్షుడు గాడేపల్లి దివాకర్ దత్ నిర్వహణలో చేపట్టిన కవి సమ్మేళనంలో నారాయణ బాలసుబ్రహ్మణ్యం, అన్నమనేని వెంకటరావు, చుండూరు సుగుణారావు, వారణాసి రఘురామ్ శర్మ, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, శ్రీమన్నారాయణ, తాళ్ళూరి బాబురావు, భువనేశ్వరి, వీరాస్వామి తదితరులు పాల్గొని వారి కవితలు వినిపించారు. వీరిని గ్రంథాలయ శాఖ అధికారి వసుంధరాదేవి, నిర్వాహకులు మన్నం త్రిమూర్తులు సత్కరించారు. మీరు పెద్దలందరూ ఉన్నారు, ఇంకా మీకు తగ్గటువంటి పెద్దల్ని పట్టుకొని మరి వీలైనంత త్వరగా అక్కడ గ్రంథాలయ భవనాన్ని నిర్మించడానికి మీరందరూ కృషి చేస్తారని మరీ వేడుకొంటున్నాను. ఎందుకంటే మరి ఒక గ్రంథాలయం ఉంటేనే మనకున్నటువంటి పుస్తక వనరులను దాచుకోవటానికి కానీ, మరి కొత్త పాఠకులు మరి పెద్దలు అందరూ వచ్చి కూర్చొని ఇటువంటి సమావేశాలు పెట్టుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది. అన్ని రకాల వారికి వారి అనుకూలించే విధంగా మనం ప్లాన్ చేసుకొని ఇంకా కొన్ని గ్రంథాలయాల్ని పరిశీలించి ఏదైతే బాగుందో అటువంటి గ్రంథాలయాల్ని మనం నిర్మించుకోవడానికి కూడా మరి సహకారం మనం అందరం సహాయపడాలా. చీమకుర్తిలోని శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కోటి దీపోత్సవం జరిగింది. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి కోటి దీపోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించారు. చివరి సోమవారం సందర్భంగా దేవస్థానం భక్తులతో పోటెత్తింది.
మీద పడడం ప్రత్యక్షంగా అందరూ కూడా భక్తులు తెలిసినటువంటిది. అలాంటి సత్యమైనటువంటి మన శివాలయం అతి పురాతనమైనటువంటి దేవస్థానంలో ఒంగోలు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్కూల్ విద్యార్థులకు గ్రంథాలయం పట్ల పుస్తకాలు, బుక్స్ గురించి పలువురు అవగాహన కల్పించారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారం అని పేర్కొన్నారు. తదితరులు విద్యార్థులకు అష్టావధాని శేష శ్రీధర శర్మ ఆధ్వర్యంలో గాయత్రి వైభవం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఇది పెద్దగా గానం చేసేవారిని రక్షించేది తల్లి అంటాడు ఋగ్వేదంలో. సంధాయిని సకల ఐశ్వర్యాలు ఇచ్చినటువంటి శక్తి, సౌభాగ్య సంధాయిని ఈ యొక్క గాయత్రి మాత. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థిత. మనం చెప్తుంటాం కదండి, నమస్తస్యై 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 నమో నమః. అట్లా సకలైశ్వర్యప్రద అర్ధధాత్రి జననీ సౌభాగ్య సంధాయిని ప్రకటీభూత సమస్త వ్యాప్త జననీ. ఈ బ్రహ్మాండం అంతా ఆవరిస్తున్నాను. ప్రకటీభూత సమస్త వ్యాప్త జననీ ప్రజ్ఞాలసద్రూపిణి, ప్రజ్ఞాలసద్రూపిణి అకలంక ప్రతిభా ప్రభావ జననీ, అకలంక ప్రతిభా ప్రభావ జననీ హ్లాద ప్రభాకారిణి, హ్లాద ప్రభాకారిణి. సకలోర్విన్ కరుణించు, సకలోర్విన్ కరుణించు కల్పతరుణి స్రగ్భూషణాధారిణి. స్రగ్భూషిత ఆమె కాబట్టి ఆమెను కొలిస్తే కనుక మనకి కలగనమంటూ ఏమి ఉండవు. గాయత్రి నినుకొల్చినంత కలుగు, గాయత్రి నినుకొల్చినంత కలుగు జ్ఞాన ప్రభారాశి. రాశీభూతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి. గాయత్రి నినుకొల్చినంత కలుగు జ్ఞాన ప్రభారాశి. సంస్థూయం వేగద సంధ్యలన్నిటను, ఈ సంధ్యలన్నిటిలో నిన్ను స్తుతింపజేస్తే సంస్థూయం వేగద సంధ్యలన్నిటను నీ స్తోత్రం చేయగన్. సాయంబుల్ ఘనరీతి చేతువట. నీకే సాయం కావాలో, మీరు ఏదనుకున్నారో, మనం ఏదైతే సంకల్పం చేస్తామో ఆ సంకల్పాన్ని మనం చేకూరుస్తుందండి ఆమె. సాయంబుల్ ఘనరీతి చేతువట విశ్వాసముతో. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరు జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా హతం. భార్యతో పాటు మరో 4 అనుచరులు పోలీసు కాల్పుల్లో మృతి చెందినట్లు సమాచారం. జూన్ నెలాఖరుకు టిట్కో ఇళ్లు అందజేస్తామన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. గత పాలకులు ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు అందచేయలేదన్న ఆరోపణ. మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జేసీ గోపాలకృష్ణ, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పత్తి కొనుగోలు చేస్తామని హామీ. డి న్యూస్లో నేటి మాట. మనసు మౌనం మధ్య సంబంధం చాలా గొప్పది. అందుకే మౌనాన్ని చదవాలంటే మనసు ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.